హలో గాయ్స్, వెల్కమ్ టు విభా సిస్టర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు అండ్ టొమాటోతో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చట్నీ చూసుకుందాము. చట్నీలో కొంచెం ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం కలిపేసుకోండి. దాని తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం ముక్క అండ్ ఆల్సో 3-4 వెల్లుల్లి వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం అలా కలుపుకున్న తర్వాత టొమాటోస్ తీసుకోండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మిక్సీకి తీసుకోవాలి. సో టొమాటోస్ బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి అయితే తీసేసుకుందాము. మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టండి. బాగా మిక్సీ పట్టిన తర్వాత దానికి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. పోపులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు ఇలా మీకు ఇష్టం వచ్చినటువన్నీ వేసుకోండి. పోపు వేసుకొని చట్నీలోకి వేసేసిన తర్వాత చట్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇడ్లీ పిండిని బాగా పులియనివ్వాలండి. ఇడ్లీ పిండి బాగా 2 days పులియనిచ్చిన తర్వాత దాంతో పునుగులు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో నేను ఇడ్లీ పిండిని 2 days పులియనిచ్చాను. అండ్ ఆల్సో 2 cups ఆఫ్ ఇడ్లీ పిండి తీసుకున్నాను. 2 cups ఆఫ్ ఇడ్లీ పిండికి 1 spoon మైదా పిండి అండ్ 2 spoons రైస్ ఫ్లోర్, అదే బియ్యం పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. మైదా పిండి తీసుకుంటే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయని మైదా పిండి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అండ్ మీరు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ అండి. దాని తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఉప్పు, సరిపడా చోలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని బీట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే 5 నిమిషాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 2 days ఇడ్లీ పిండిని పులియనిచ్చాం కదా, సో సరిపోతుంది. మీరు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం చిన్నగా పునుగులు వేసుకోండి. మీరు దాన్ని ఫస్టే కలిపేయకండి. ఫస్ట్ దాన్ని అలాగే ఉంచేసిన తర్వాత వాటంతకు అవే పైకి వస్తాయి. అప్పుడు మీరు కలుపుకొని తీసుకుంటే బాగుంటుంది. అండ్ మీకు కరెక్ట్ షేప్ అండ్ సైజ్ ఖచ్చితంగా వస్తుంది. మాకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఏదో అలా వచ్చాయి. మా అమ్మగారు లేరు కాబట్టి ఇంట్లో మేమే వేసాము. సో మాకు కరెక్ట్ షేప్ అండ్ సైజ్ రాలేదు. మీరు చూసి పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కావాలంటే చూడొచ్చు, కొంచెం రౌండ్గా ఉన్నాయి. సో లోపల గుల్లగా చాలా బాగా వచ్చాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.